మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 5వ అధ్యాయము 23వ శ్లోకాన్ని చర్చిస్తున్నాం. ఇక్కడ శ్రీ నారద మహాముని తన గురించి చెప్తున్నాడు. తన స్థితి ఎలా ఉద్భవన జరిగింది తనకి గుర్తున్నందుకు చెప్తున్నాడు. నారదముని ఒక దాసీపుత్రుడిగా పూర్వాశ్రమంలో నారదమునిగా భక్తి మార్గంలో స్థిరపడడానికి ముందు నారదముని పూర్వాశ్రమంలో ఒక దాసీపుత్రుడిగా జన్మించాడు. ఆ దాసి ఎవరి సేవలో నిమగ్నమైంది? బ్రాహ్మణులు, వైష్ణవులు, వేదాంతుల సేవలో, భక్తుల సేవలో నిమగ్నమై. బ్రాహ్మణులు ఎవరైతే వేదాల ప్రకారంగా జీవితాన్ని కొనసాగిస్తూ భక్తి మార్గంలో జీవిస్తున్నారో అక్కడ వాళ్ళ సేవలో నిమగ్నమైంది. సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడాను చాతుర్మాసాలు అంటే 4 మాసాలు వాతావరణం అనుకూలించదు కాబట్టి పరివ్రాజకాచార్య స్థితిలో ఉన్న పరమహంస స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఒక చోట స్థిరపడి ఉంటారు. ఎందుకంటే అది ప్రచారానికి యోగ్యంగా ఉండదు ఆ 4 మాసాలు కాబట్టి. అలా స్థిరపడి ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు, భక్తులు అయినటువంటి వ్యక్తుల సేవలో నిమగ్నమై ఉంది నారదముని యొక్క తల్లి. దాసి సేవకురాలు. అది నారదుడి యొక్క పూర్వ జీవితం. ఈ విషయాన్ని నారదుడు వ్యాసదేవునికి స్పష్టంగా వివరించి చెప్తున్నాడు. దాసీపుత్రుడు అంటే ఏమిటి? శూద్రుడు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడు కాదు. తక్కువ స్థాయికి చెందినవాడు సమాజ దృష్టిలో, సమాజం యొక్క వర్గీకరణలో. ఆ స్థితి నుంచి నారదుముని తర్వాతి జన్మలో ఇంత గొప్ప భక్తుడు, ముని కాగలిగాడు. నారదుడు ముని కాగలిగాడు. అందుకని ఆ స్థితి గురించి అది ఎలా సాధించగలిగాడు అనేటువంటి విషయాన్ని నారదుడు వ్యాసదేవునికి స్వయంగా వివరించి చెప్తున్నాడు. చాలా ముఖ్యమైనటువంటి వాస్తవము, విషయము. 2 ముఖ్యమైన విషయాలు ఇక్కడ నారదుడికి సంబంధించి మనం గమనించాలి. ఏంటంటే, నారదుడు దాసిపుత్రిగా ఉన్నప్పుడు ఈ చాతుర్మాసాల్లో తల్లి వాళ్ళకి సేవ చేస్తున్నప్పుడు తను కూడా వాళ్ళ సేవలో నిమగ్నమైనప్పుడు అతను బాలకుడు. 5 సంవత్సరాలు, 3, 4, 5 ఈ సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి బాలకుడు. పరిజ్ఞానం అంతగా లేనటువంటి స్థితిలో ఉన్నవాడు. రెండో విషయం ఏమిటంటే, అతను ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించలేదు. బ్రాహ్మణుడిగానో, లేకపోతే వైష్ణవుల కుటుంబంలోనో, లేకపోతే ఇంకా క్షత్రియుల కుటుంబంలోనో, ఈవెన్ వైశ్య కుటుంబంలోనో కాకుండా ఎలా జన్మించాడు? ఒక శూద్ర కుటుంబంలో, శూద్ర తల్లి జన్మించాడు. ఎంతవరకు అంటే దాసీపుత్రుని అని చెప్పాడు, కానీ తండ్రి గురించి కూడా ప్రస్తావించలేదు. దాస్య అంటే దాసులకి తండ్రి ఎవరో ఒక్కొక్కసారి తెలియదు దాసీపుత్రులకి. ఎందుకంటే పూర్వాశ్రమంలో క్షత్రియులు ఈ 4 వర్ణాశ్రమ ధర్మాన్ని సక్రమంగా పాటించిన సమయంలో క్షత్రియ రాజులు వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు ఎంతో మంది వివాహం ఎవరినైతే చేసుకుంటున్నారో ఆ కన్య భార్యగా ఎప్పుడైతే వస్తుందో ఆమెతో పాటు తన సకులందరూ కూడా చాలా మంది వచ్చేవాళ్ళు. వసుదేవుడు వివాహం చేసుకున్నప్పుడు కూడాను దేవకి మాతతో వివాహమైనప్పుడు కొన్ని వందల మంది సేవకులు దేవకి మాతతోని పంపించబడ్డారు. దేవకి రాజపుత్రిక. సో ఆమెకి చలికత్తెలు అంటారు కదా తెలుగులో. వాళ్ళందరూ కూడాను వివాహంలో దేవకితో పాటు పంపించబడతారు. అది క్షత్రియ ధర్మము, క్షత్రియుల యొక్క ఆచారము, పద్ధతి. సో క్షత్రియుడు వివాహం చేసుకున్నప్పుడు
రాణితో పాటు అనేక మంది యువతులను కూడా పంపించబడతారు. ఎందుకనంటే దీనికి ఒక మంచి ఈ విధానం ఏదైతే ఉందో అది ఒక విధంగా అధిక సంఖ్యలో ఉన్నటువంటి యువతులని రక్షించేటువంటి సొల్యూషన్ అంటే ఏంటంటారు దాన్ని? సమాధానంగా కూడా ఆ సమయంలో సామాజికంగా ఉన్నటువంటి ఒక సమస్యకి పరిష్కారంగా కూడా పరిగణించబడింది. ఒకానొక సందర్భంలో ఆ సందర్భంలో స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉండేది. యువతుల సంఖ్య యువకుల కన్నా చాలా ఎక్కువగా ఉండేది. అందుకని ఈ విధానాన్ని అవలంబించే వాళ్ళు క్షత్రియులు. అలా అవలంబించినప్పుడు అలా వచ్చిన యువతులు ఒక్కొక్కసారి గర్భాధారణ కూడా ధరించేవాళ్ళు. తద్వారా వాళ్ళకి పుట్టిన బిడ్డలని సూతపుత్రుడు అనేవాళ్ళు. మనం దాన్ని సూతపుత్రుడు లేకపోతే దాసీపుత్రుడు. సూతపుత్రుడు కాదు. దాసీపుత్రుడు అనేవాళ్ళు. మనం శ్రీమద్ భారతంలో కూడా చూస్తాం ఆ విషయాన్ని. విదురుడు దాసీపుత్రుడు. విదురుడు మహారాణికి జన్మించినవాడు కాదు. ఒక సేవకురాలికి జన్మించినవాడు. కానీ ధృతరాష్ట్రుడు విదురుడిని తన సోదరుడిగానే పరిగణించాడు. దాంట్లో వ్యత్యాసం కానీ, తక్కువ చేయడం కానీ ఏం లేదు. కాకపోతే దాసికి పుట్టిన పుత్రులకి రాజ్యాధికారము, వంశపారంపర్యంగా రాజ్యాధికారం ఏదైతే ఉందో దాంట్లో భాగాన్ని అందించేవాళ్ళు కాదు. ఎందుకంటే దాసికి జన్మించారు కాబట్టి. ఇతర విషయాల్లో సమాన స్థాయిలో ఉండేది. వాళ్ళని గౌరవించేవాళ్ళు, పోషించేవాళ్ళు. ఒకటే ఒక నిర్బంధము ఏమిటి అంటే రాజ్యం మీద అధికారం ఉండేది కాదు. ఇక్కడ నారదముని అలాంటి దాసీపుత్రుడిగా మనకు కనబడకపోయినప్పటికీ మామూలు ఒక దాసీపుత్రుడు. ఒక దాసికి జన్మించినటువంటి పుత్రుడు. అలాంటి రాజులకు సంబంధించినటువంటి దాసుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు కూడా రాజభవనంలో నివసిస్తారు. దాసి జీవితాన్ని గడుపుతున్నా, రాణులకి సేవలు చేస్తున్నా వాళ్ళు కూడా రాజభవనంలో ఉంటాడు. ఇక్కడ చెప్పాల్సింది ఏమిటి అంటే నారదముని యొక్క ఇంతకు ముందు జీవితము అంత ప్రాముఖ్యమైనటువంటిది, చాలా గొప్ప కుటుంబంలో జన్మించినటువంటి జీవితం కాదు. ప్రతిష్టాత్మకమైన కుటుంబం గాని, బ్రాహ్మణ కుటుంబంలో గాని పుట్టినటువంటి వాడు కాదు. కానీ దాని తర్వాతి జన్మలో నారదముని ఏమయ్యాడు? నారదమునిగా ఎదిగాడు. ఎందుకు? ఎలా? దానికి కారణం ఏమిటంటే నిరూపితో బాలక ఏవ యోగినా. ఏం జరిగింది? తల్లి వాళ్ళకి సేవ చేస్తున్నప్పుడు తనతో పాటు ఉన్న బాలకుడిని ఆ భక్తుల సేవలో వినియోగించింది. భక్తుల సేవలో నిమగ్నం చేసింది. అందుకని భక్తుల యొక్క సేవ అనేటువంటిది ఎంత గొప్పదో చూడండి. భక్తులకి సేవ చేయడము ఎంత గొప్పదంటే కొద్ది మాత్రం భక్తులకి కొంత అయినా సేవ చేస్తే వాళ్ళు ఆధ్యాత్మికంగా సేవ చేసిన వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతిని సాధిస్తారు. బాలకుడు అంటే చిన్న బాలుడు. 3-5 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి బాలుడు. వాళ్ళు ఏం చేస్తారు నిజంగా భక్తులకి పెద్ద పెద్ద సేవలేం చేయరు. ఏం చేయగలరు పాపం అంత చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు. కూర్చొని ఉన్న భక్తుడు కూర్చున్నాడనుకోండి, వెళ్ళి అది నాకు దగ్గరికి తీసుకురమ్మను. ఓ వస్తువుని చూపించి. ఒక గ్లాసులో మంచినీళ్ళు తీసుకురమ్మను. లేకపోతే ఈ గుడ్డలు ఉన్నాయి కదా! ఇవి తీసుకెళ్ళి అటు పెట్టమను. ఇలాంటి చిన్న చిన్న పనులు. లేకపోతే నా నిద్రకు ఉపక్రమిస్తున్నాను కాబట్టి పవలించడానికి ఉన్నటువంటి ఆ శయ్యని సర్దమని ఇలాంటి చిన్న పనులు చెప్తారు. అంత చిన్న సేవ చాలు. భక్తియుక్తమైన సేవ ఎంత శక్తివంతమైనది అంటే ఇలాంటి చిన్న సేవలు చేయడం ద్వారా, భక్తులకి ఇలాంటి చిన్న సేవలు చేయడం ద్వారా యోగిన తద్వారా నారదుడు మరు జన్మలో నారదుడిగా జన్మించగలిగాడు.
ఆ చిన్న బాలకుడు నారదుడిగా జన్మించాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతం. మన వైష్ణవ సిద్ధాంతం కూడాను మనమంతా కూడాను ఇప్పుడు కూడాను భగవంతుని యొక్క భక్తుల సేవలో నిమగ్నంగా అయ్యే ప్రయత్నం చేస్తాం. దాస దాసానుదాస. బాలకుడు అలా జీవితాన్ని గడిపిన తర్వాత మరు జన్మలో నారదుడిగా ఆవిర్భవించాడు. ఆధ్యాత్మిక జీవితం. నారదుడు ఎంత గొప్ప ముని అంటే త్రిలోకాలలో ఎక్కడ కూడాను ఎలాంటి అవాంతరం లేకుండాను ఎక్కడికైనా సంచరించగలడు. మొత్తం జగత్తంతా కూడాను ఆధ్యాత్మిక ప్రపంచము, భౌతిక ప్రపంచము ఎక్కడికైనా వెళ్ళగలడు. నారాయణుని కూడా ఆధ్యాత్మిక జగత్తులో వైకుంఠానికి కూడా వెళ్లి నారాయణుని కలిసొచ్చేస్తాడు. వాళ్ళకి అలా తిరగడానికి నారదుడికి ఏరోప్లేన్ గాని, ఇతరత్ర విమానాలు అలాంటివి ఏమి అక్కర్లేదు. అలా వెళ్ళిపోతాడంతే. ఈ భౌతిక ప్రపంచంలో కూడాను చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి యోగులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు కూడా ఆ పని చేయగలరు. ఇదేంటి మన ఈ భౌతిక ప్రపంచంలో భూలోకానికి కొద్ది ఉపరితలంలో పైన సిద్ధలోకము అని ఒకటుంది. అది కూడా భౌతిక ప్రపంచమే. దానికి సంబంధించి మనము రెండవ స్కందంలో శ్రీమద్ భాగవతంలో సిద్ధలోకం నుంచి చదువుకుంటాం. సిద్ధలోకంలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడాను ఎలాంటి వాళ్ళు? సిద్ధులు. గొప్ప సిద్ధత్వాన్ని సంపాదించుకున్న వాళ్ళు. యోగాలలో ప్రావీణ్యతను, యోగ సిద్ధిని సంపాదించుకున్న వాళ్ళు. వాళ్ళు ప్రయాణం చేయాలి అంటే వాళ్ళకి విమానాలు అవి అక్కర్లేదు. సిద్ధ యోగ అని ఒక ప్రత్యేకమైన యోగ విభాగం ఉంది. సిద్ధి యోగ. అలాంటి వ్యక్తులు సిద్ధులను సంపాదించుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడికైనా ప్రయాణం చేయగలరు. ఇప్పుడు మనం దుర్వాస ముని గురించి వింటూ ఉంటాం కదా! దుర్వాస ముని కథ గురించి విన్నప్పుడు ఆయన ఎక్కడికంటే అక్కడికి ప్రయాణం చేయగలిగేవాడు. సుదర్శన చక్రంతోని వెంబడించబడినప్పుడు, సుదర్శన చక్రం ఆయన్ని వెంబడించినప్పుడు తన యోగ శక్తితోని ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి, మరో దగ్గర నుంచి మరో దగ్గరికి పారిపోయిన విషయం మనకు తెలుసు. ఎక్కడి దాకా వెళ్ళాడంటే ఆధ్యాత్మిక జగత్తులో కూడా వెళ్ళాడు. విష్ణువుని వ్యక్తిగతంగా చూడగలిగాడు. అయినప్పటికీ దుర్వాస మహాముని రక్షింపబడలేదు. వీటన్నింటి ద్వారా, ఈ యోగ శక్తుల ద్వారా. సుదర్శన చక్రం అతన్ని వెనకబడింది. ఎందుకని? అతను అంబరీష్ మహారాజు, గొప్ప భక్తుడైనటువంటి అంబరీష్ మహారాజుని, వైష్ణవుడు, గొప్ప భక్తుడు, వైష్ణవుడు. అలాంటి మహారాజుని దూషించడమే కాదు, అసలు సంహరించాలనుకున్నాడు. అంతటి ఆవేశానికి గురయ్యాడు. ఆ ఆవేశంతో ఏం చేశాడు? తన వెంట్రుకని అలా విదిలించి దాన్ని వదిలిపెట్టి దాని నుంచి ఒక రాక్షసుడు ఉద్భవించాడు. ఆ రాక్షసుడి యొక్క లక్ష్యం ఏమిటి అంటే అంబరీష్ మహారాజుని సంహరించడం. యోగికి అంత శక్తులు ఉండేవి. సిద్ధ యోగికి వాళ్ళకి అలాంటి శక్తులు ఉండేవి. మనం శ్రీమద్ భాగవతంలో 3వ స్కందంలో మళ్ళీ చదువుకుంటాం. అనీమ, లఘీమ, ప్రాప్తి ఇలాంటి సిద్ధులన్నిటి మూలంగా వాళ్ళు ఈ క్రియలన్నీ చేయగలుగుతారు. వాళ్ళు ఏది కావాలంటే దాన్ని అప్పటికప్పుడు చేయగలరు. చూడండి దుర్వాస ముని అప్పటికప్పుడు ఒక పెద్ద రాక్షసుని సృష్టించాడు. అంబరీష్ మహారాజుని చూడండి, ఇలాంటి యోగులేమీ చేయలేదు. ఆయనకి యోగాభ్యాసంలో ఎలాంటి అనీమ, లఘీమ, ప్రాప్తి సిద్ధులేమీ లేవు. అలాంటి యోగ సిద్ధులేవి కూడాను ప్రకటింపజేయలేడు ఆయన. కానీ శుద్ధ భక్తుడు, వైష్ణవుడు అతను భగవంతుడైన కృష్ణుడితే రక్షించబడ్డాడు. అలాంటి ఒక రాక్షసుని సృష్టించగానే ఏం జరిగింది? సుదర్శన చక్రం వచ్చేసింది. అది వైష్ణవులకి ఇలాంటి సిద్ధులు, యోగ పరిపక్వత, ఈ అష్ట సిద్ధులు ఇవన్నీ యోగాభ్యాసంలో లభించేటువంటి అష్టసిద్ధులు ఇవేమీ అవసరం లేదు. అవేమి వాళ్ళు పాటించరు కూడాను. వాటి వల్ల ఉపయోగం లేదు. ఇలాంటి యోగ సిద్ధులు ఏమి చేయరు భౌతికంగా శక్తివంతులు అవడానికి. కేవలము భగవంతుని శరణాగతి పొందితే చాలు. భగవంతుని శరణు పొందితే అన్ని శక్తుల కన్నా ఉత్తమమైన శక్తిని మనం పొందగలుగుతాం. అది వైష్ణవుడి యొక్క స్థితి. ఎందుకనంటే భగవంతుని శరణు పొందుతాము అంటే
అనన్యాశ్చింతయంతో మా యోజన పరిపాసతి తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం మమామ్యహం. వాళ్ళ యోగక్షేమాన్ని నేను చూసుకుంటానని భగవంతుడు చెప్తాడు. అందుకనే వైష్ణవులు ఈ యోగ సిద్ధుల గురించి లఘీమా శక్తులు ఈ సిద్ధుల గురించి అసలు పట్టించుకోరు. వాళ్ళు సంపూర్తిగా ఎవరి మీద నిమగ్నమై ఉంటారు? భగవంతుని మీద డిపెండ్ అయి ఉంటారు. పూర్తిగా భగవంతుని శరణు చెంది ఉంటారు. మరి కృష్ణుడు ఎవరు? యోగేశ్వర కృష్ణ. యోగేశ్వర అన్ని యోగాలకి అధిపతి ఆయన. యోగేశ్వర కృష్ణ. ఎవరైతే ఈ యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడి యొక్క శరణు పొందుతారో వాళ్ళు ఎలాంటి ఇతర యోగ శుద్ధులకి భయపడక్కర్లేదు. అవేవి కూడాను వారిని ఏమి చేయలేవు. స్థితి మనకి అంబరీష్ మహారాజ్ మరియు దుర్వాసముని యొక్క సంఘటనలో తెలుస్తుంది. భగవంతుడైన శ్రీకృష్ణుని శరణాగతి పొందాము అంటే యోగేశ్వరుడి యొక్క శరణు పొందినట్టే కదా. పేదరికంలో ఉన్న వాళ్ళు ధనం సంపాదించడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ అత్యంత ధనానికి పుత్రుడిగా ఉన్న వాళ్ళు అలాంటి కష్టపడి ధనాన్ని సంపాదించాల్సిన అగత్యమే ఉంది. తండ్రి ఆస్తి సరిపోతుంది జీవించడానికి. అలాగే భక్తుడైన వ్యక్తి, శుద్ధ భక్తుడైనటువంటి వ్యక్తి పూర్తిగా భగవంతుని యొక్క రక్షణలో ఉంటాడు. కృష్ణుడి యొక్క సంరక్షణలో ఉంటాడు. కృష్ణుడి యొక్క రక్షణ అంటే అన్ని విభూతులను కలిగిన వాడు కదా యోగేశ్వరుడు. షడ్విభూతులలో పరిపూర్ణుడు. పూర్తి అంతకన్నా గొప్ప ధనవంతుడు ఈ స్థితిలో ఎవరు లేరు. అత్యంత శక్తివంతుడు, అత్యంత కీర్తిమంతుడు, జ్ఞాని, సంపూర్ణ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. అయినా కూడా వేటి మీద కూడా వ్యామోహం లేనటువంటి సన్యాసి. అద్భుతమైన అందాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, అద్భుతమైన సౌందర్యం. అది భగవంతుడైనటువంటి కృష్ణుడి స్థితి. ఆ విధంగా ఏదో ఒక విధంగా భగవంతుడైనటువంటి కృష్ణుడి కృపని మనం పొందగలిగితే ఇంకా మనము లాభ నష్టాల గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఎంతటి లాభము అంటే అన్ని క్షేమకరమైనటువంటివే. ఇంకా మనకి నష్టము అనేటువంటిది ఏమీ ఉండదు. అన్ని కూడా సంపూర్ణంగా మనకి అందుబాటులోకి వచ్చేసే భగవంతుని శరణ పొందితే భగవంతునికి సంబంధించినంత భగవంతుడే మనని రక్షిస్తుంటాడు కాబట్టి అంతా కూడాను సౌలభ్యంగా ఉంటుంది. అందుకనే వ్యక్తులు నిజంగా కూడాను తమ జీవితంలో అత్యంత లాభాన్ని సంపాదించాలి అంటే కూడా చేయవలసింది ఏంటంటే భగవంతుడైన కృష్ణుడిని శరణాగతి పొందాలి. భగవంతుడైన కృష్ణుడిని శరణాగతి పొందితే అన్నీ కూడా మనకి లభ్యమైపోతాయి. యాస్మిన్ స్థితో గురునాపి దుఃఖేన నవిచల్యతే. భగవంతుని యొక్క చరణార విందాల్లో శరణు పొందిన వాడు గురునాప్తి దుఃఖేన విచల్యతే. అత్యంత అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నా కూడాను దాన్ని చూసి చలించిపోడు. అంబరీష్ మహారాజు లాగా, ప్రహ్లాద్ మహారాజు లాగా చాలా చాలా సంఘటనలు మనం చెప్పుకోవచ్చు. ప్రహ్లాద్ మహారాజుని కూడాను బాలకుడు, చాలా చిన్న బాలకుడు. అతన్ని కూడాను తండ్రి, స్వయంగా తండ్రి రకరకాల కష్టాలకి నష్టాలకి గురి చేశారు. అలాంటివి మనకి శ్రీమద్ భాగవతంలో కానీ, వేదశాస్త్రాల్లో కానీ, పురాణంలో కానీ ఎన్నో రకమైన సంఘటనలు ఉన్నాయి.
ప్రహ్లాద్ మహారాజుని హిరణ్యకశిపుడు ఎన్ని రకాల కష్టాలని, నష్టాలకి గురిచాడు. సముద్రంలో విసిరివేయబడ్డాడు. 5 సంవత్సరాల బాలకుడు సముద్రంలో విసిరివేయబడ్డాడు. బలవంతమైనటువంటి చాలా బలవంతంగా ఉన్నటువంటి గజాలతోని తొక్కించబడ్డాడు. కానీ ప్రహ్లాద్ మహారాజు హరినామాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. పూర్తిగా భగవంతుని శరణాగతి పొందాడు. ఇలాంటి స్థితి చేస్తున్నప్పుడు, ఇలాంటి కష్టాలను పెడుతున్నప్పుడు తండ్రి మీద కానీ, అతను కానీ ఆందోళనకు గురి కాలేదు. ఎవరైతే భగవంతుడైన కృష్ణుని పూర్తిగా శరణాగతి పొందుతాడో వాళ్ళకి సంపూర్ణమైన విశ్వాసం ఉంటుంది. ఎలాంటి కష్టాన్నైనా కూడా భగవంతుడు చూసేసుకుంటాడు, తీరుస్తాడు. కౌంతేయ ప్రతిజానాహి నామే భక్త ప్రణశ్యతి అని కదా భగవంతుడు కృష్ణుడు చెబుతున్నాడు. కౌంతేయ, ఓ అర్జున, నువ్వు ఈ ప్రపంచానికి తెలియజెప్పు. ఏమని? నా భక్తులు ఎప్పుడు కూడా నశించిపోరు అని. ఏ శత్రువు కూడా నా భక్తుణ్ణి నశింప చేయలేడు. అది కృష్ణుడి యొక్క ప్రమాణం. అందుకని భక్తులు చాలా ప్రశాంతంగా ఈ టోలరెన్స్, సహనాన్ని కలిగి ఉంటారు. అఫ్‌కోర్స్ కానీ ఆ సహనం ఎంతవరకు ఉంటుంది అంటే, ఒకవేళ భగవంతుడే ఆదేశించారనుకోండి ప్రతిఘటించమని, తప్పకుండా వాళ్ళు ప్రతిఘటిస్తారు. ఉదాహరణకి అర్జునుడికి కృష్ణుడు ఏమని చెప్పాడు? యుద్ధం చేయమన్నాడు. అర్జునుడు యుద్ధం చేశాడు. కృష్ణుడు యుద్ధం చేయమంటే, లేదు భక్తి మార్గంలో ఉన్నాం కాబట్టి, మీకు శరణాగతి పొంది ఉన్నాం కాబట్టి మేము అలాంటి కార్యక్రమాల్లో నిమగ్నం కాము. అది కాదు. అదేమవుతుంది అంటే అవిధేయత అవుతుంది. కృష్ణుడు ఎప్పుడైతే యుద్ధం చేయమన్నాడో యుద్ధం చేసేసాడు. మన జీవితం కూడా ఎలా ఉండాలంటే, కృష్ణుడు ఏది ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉండాలి. అది సంపూర్ణమైన శరణాగతి. సంపూర్ణ శరణాగతి అంటే, నాకు నచ్చింది చేస్తాను, నచ్చకపోతే నువ్వు చెప్పినా నేను చేయను అంటే అది శరణాగతి కాదు. కృష్ణుడు లేకపోతే కృష్ణుడి ద్వారా పరంపరానుగతంగా వచ్చినటువంటి కృష్ణుడి యొక్క ప్రతినిధి ఎవరైనా కూడాను చెబితే దాన్ని ఆచరించాలి. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర భగవద్గీతలో ఈ విషయాన్ని చెప్తారు. వ్యవసాయాత్మిక బుద్ధి అనేటువంటి శ్లోకానికి సంబంధించి విశ్వనాథ చక్రవర్తి వివరిస్తారు దాన్ని. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. మనము భగవంతుడైనటువంటి కృష్ణుడి ఆదేశానుసారంగా జీవితాన్ని గడపడానికి సిద్ధపడి ఉండాలి. అదే సంపూర్ణ శరణాగతికి అర్థము. అనగా శ్రీకృష్ణుడి యొక్క ప్రతినిధి, ఆధ్యాత్మిక గురువు చెప్పినటువంటి విషయాన్ని, ఆజ్ఞల్ని మనం శిరసావహిస్తే మన జీవితము విజయవంతమవుతుంది. ఆధ్యాత్మిక జీవితం యొక్క ఫలసిద్ధికి నిదర్శనం ఏమిటి అంటే అదే దానిలో ఉన్నటువంటి సూత్రం. యశ్చ ప్రసాదో భగవత్ ప్రసాదో. గురువుని ఆనందపరిస్తే భగవంతుడు ఆనందిస్తాడు. ఎందుకనంటే మనకి కృష్ణుడు స్వయంగా కనిపించడు. ఎదురుగా లేనటువంటి కృష్ణుని మనం ఎలా సంతృప్తిపరచగలుగుతాము? అందుబాటులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని సంతృప్తిపరచడం ద్వారా మనము భగవంతుని సంతృప్తిపరచగలుగుతాం.
యశప్రసాదో భగవత్ప్రసాదో యశప్రసాదో నగతి కుతోపి. అలాగా కృష్ణుడినే గురువుని ఆదరించకుండా కృష్ణుడిని వెళ్లి ఆరాధించాలి అనుకుంటే దీంట్లో ఏం చెప్పారు? యశప్రసాదో భగవత్ప్రసాదో యశప్రసాదో నా గతి కుతోపి. నా గతి కుతోపి. గురువుకి కాకుండా డైరెక్ట్‌గా స్వయంగా కృష్ణుడిని సంతృప్తి పరచాలి అనుకుంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. నా గతి కుతోపి. అదంతా కూడా వృధా అయిపోతుంది. యశప్రసాదో భగవత్ప్రసాదో యశప్రసాదో నా గతి కుతోపి. నేను రోజు గురువాష్టకంలో చదువుతాను. సో, ఇలాగా నారదముని యొక్క పూర్వ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గొప్ప విద్యావేత్త కాదు పూర్వాశ్రమంలో. బాలకుడు. ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన వాడు కాదు. ఒక దాసీపుత్రుడు. ఒకే ఒక అర్హత ఏమిటి? నిరూపితో బాలక ఏవ యోగినా. యోగులు భక్తుల యొక్క సేవలో నిమగ్నమై ఉన్నాడు. ఎలా వచ్చింది ఆ అవకాశము? శుశ్రూష. శుశ్రూష అంటే సేవ. ప్రావృషి. ప్రావృషి అంటే ఈ చతుర్మాసాలను ప్రావృషి అని కూడా అంటారు. ఈ వర్షాకాల సమయంలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడాను సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళ యొక్క ఏకైక కార్యక్రమం ఏంటి అంటే ప్రపంచమంతా పయనిస్తూ ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఏం చేస్తుంటారు? భగవద్భక్తిని ప్రచారం చేస్తూ ఉంటారు. ఒక 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 ఏదైనా కూడాను ఒక స్థితి ఏర్పడి, ఒక ఆశ్రమం లాంటిది ఏదైనా ఉన్నప్పుడు సన్యాసులు అక్కడ విశ్రమిస్తారు. ఎప్పుడు? పరమహంస స్థితిలో ఉన్నటువంటి సన్యాసులు. కానీ చాలామంది అనుచరులు ఉన్నప్పుడు, శిష్యులు ఉన్నప్పుడు ఆ స్థితిలో ఉండే అవకాశం లభిస్తుంది. ఎందుకంటే శిష్యులు ప్రచార బాధ్యతని స్వీకరిస్తారు కాబట్టి, గురువు పరమహంస స్థితిలో ఉన్నప్పుడు ఒక ఆశ్రమంలో స్థిరపడతారు ఒక్కొక్కసారి. లేకపోతే సన్యాసుల యొక్క ఏకైక లక్ష్యం ఏంటంటే అలా ప్రపంచమంతా తిరుగుతూ భగవత్ ప్రచారాన్ని చేయడమే సన్యాసుల యొక్క లక్ష్యంగా ఉంటుంది. అలాంటి సన్యాసులు కూడాను అలాంటి సన్యాసులు ప్రపంచమంతా పయనిస్తూ, జగత్తంతా తిరుగుతూ భగవత్ ప్రచారాన్ని చేస్తున్న వాళ్ళు ఈ చాతుర్మాసాలలో ఒక చోట స్థిరపడి ఉంటారు. ఈ 4 నెలల్లో వాళ్ళ సేవ చేసే అవకాశం లభించింది. ఈ చాతుర్మాసం మూలంగా వీళ్ళందరూ ఒకచోట ఉండడం మూలంగా నారదమునికి వాళ్ళకి ప్రతిరోజు సేవ చేసేటువంటి చిన్న చిన్న సేవలు చేసేటువంటి బాలకుడికి నారదముని పూర్వాశ్రమంలో బాలకుడిగా ఉన్నప్పుడు అవకాశం వచ్చింది. ఇంకా కేవలం 4 మాసాలే వాళ్ళకి శ్రద్ధగా సేవ చేశారు. అంతకన్నా ఎక్కువ కూడా కాదు. కేవలం 4 మాసాలు. తర్వాత జన్మలో నారదుడిగా ఆవిర్భవించాడు. చూడండి. ఒక వైష్ణవుల యొక్క సేవ ఎంత శక్తివంతమైందో, వైష్ణవ భక్తుల సేవ. అది శ్రీమద్ భాగవతంలో కూడా మనకి ఆహ్, రెండో స్కందంలో మళ్ళీ చెప్పుకోండి. కిరాట, పునీంద్ర, పులీంద్ర, పులకస, బీర, శుంభ ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే, రకరకాలైనటువంటి శూద్రుల కన్నా కూడాను తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు కూడాను ఎప్పుడైతే ఒక భక్తుడి సేవలో నిమగ్నమైతారో, వాళ్ళు కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రులవుతారు. భక్తులు భగవంతుని యొక్క శరణాగతిలో ఉంటారు. భగవంతుని పాదార విందాల సేవలో ఉంటారు.
అలాంటి భక్తుల యొక్క సేవలో ఉన్నప్పుడు, సేవ చేసినప్పుడు ఏమవుతుంది? శుద్ధ్యంతి అంటే శుభ్రం. మన హృదయం అంతా కూడా శుద్ధి చెందుతుంది. ఇది మన కృష్ణ చైతన్య మార్గంలో బోధించేటువంటి తత్వం. ఎలాంటి వాళ్ళు శుద్ధం చేసేటోడు? కిరాటకులు, ఉండాలుడు, పులిందులు వీళ్ళందరూ కూడాను చాలా తక్కువ స్థాయిలో జీవితాన్ని గడుపుతున్నటువంటి వాడు. వీళ్ళందరూ కూడా శూద్రుల కన్నా చాలా హీనమైన స్థితిలో ఉంటారని చెప్పబడింది శాస్త్రంలో. వాళ్ళందరినీ కూడా పంచములు అంటారు. 4 వర్ణాలు ఉన్నాయి కదా! 4వ వర్ణానికి కన్నా కూడా కింది స్థాయిలో ఉన్న వాళ్ళని 5వ వర్ణం. మొట్టమొదటి వర్ణాశ్రమ ధర్మంలో మొట్టమొదటి వర్ణము బ్రాహ్మణులు, రెండవది క్షత్రియులు, మూడవది వైశ్యులు, నాలుగవది శూద్రులు. మిగిలిన వాళ్ళందరూ అంతకన్నా కూడా హీనమైన స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడాను పంచములు, చండాలులు అంటారు. మనకి కొన్ని కుల పేర్లను కొన్ని వృత్తులను కూడా నిర్దేశించాడు. వీధులను శుభ్రం చేసేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, తక్కువ స్థాయికి చెందిన వాళ్ళు అని శాస్త్రం చెప్తోంది. వీళ్ళందరూ కూడాను భక్తిలో నిమగ్నం కావచ్చు. వీళ్ళందరికీ కూడాను భక్తిలో నిమగ్నం కావడానికి వీళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేవు. వీళ్ళందరూ ఎందుకు తక్కువ స్థాయిలో ఉన్నారు అంటే, వాళ్ళ జీవన విధానాన్ని మీరు గమనిస్తే చూడండి. వాళ్ళు ఎలాంటి రకాలైనటువంటి ఆహారాన్ని భుజిస్తారు. మాంసాహారము. ఎలాంటి నిషిద్ధమైనటువంటి పందులను కూడా తినేటువంటి జాతులు. ఆవులను కూడా సంహరించి బుద్ధిస్తారు. చాలా పాపకార్యమైనటువంటి క్రియ. అందుకని వాళ్ళు అంత నీచమైన స్థితిలో ఉంటారు. ఒకానొక సందర్భంలో ఇలా జీవించే వాళ్ళందరూ కూడాను చారిత్రకంగా చూస్తే చాలా నిమ్న జాతులుగా పరిగణించబడేవాళ్ళు. కానీ కలియుగం యొక్క ప్రభావం చూడండి. ఇలాంటివన్నీ చేస్తున్న వాళ్ళు ఆర్థిక సమస్య సరిగా ఉంటే వాళ్ళందరినీ కూడాను ఉన్నతులుగా పరిగణిస్తున్నాడు కలియుగంలో. ఇది కలియుగం యొక్క దుర్భాగ్యం. ఈ ఈ నిమ్న జాతికి చెందిన వాళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారు? పరిపాలకులు అవుతున్నారు. రాజకీయవేత్తలు అవుతున్నారు. ఆలోచించండి. ఇలాంటి నిమ్న జాతికి నిమ్న జాతి అంటే వాళ్ళ మనం ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నాం. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళు నిమ్న జాతికి చెందినవాళ్ళు. ఇలాంటి పంది మాంసాల్ని, కుక్క మాంసాన్ని, గో మాంసాన్ని తినేటువంటి వ్యక్తులు హేయమైన జాతికి చెందినటువంటి వాళ్ళు. నిమ్న జాతికి చెందినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళే ఇప్పుడు రాజకీయ నాయకులు ఇలాంటివన్నీ తింటూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాము. అలాంటి రాజకీయ నాయకుల చేతిలో ఉన్నటువంటి పరిపాలన శుద్ధంగా ఎలా ఉంటుంది? అలాంటి రాజకీయ నాయకులు ఈ నిమ్న జాతికి చెందిన వ్యక్తుల పరిపాలనలో, వాళ్ళ ఆధిపత్యంలో ఉన్నప్పుడు ప్రజలు ఎలా సౌకర్యంగా, సుఖవంతంగా ఉండగలుగుతారు? సాధ్యం కాదు. సామాజిక శాంతి అనేటువంటిది సాధ్యమయ్యే విషయమేనా? అది సాధ్యం కాదు. కానీ ఇలాంటి నిమ్న జాతికి చెందిన వ్యక్తులు కూడాను కృష్ణ చైతన్యాన్ని తమ జీవితంలోకి అన్వయించుకోవచ్చు. అందుకని ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రపంచమంతా అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ప్రస్తుత సమాజంలో మొదటి తరగతి ఉన్నత శ్రేణికి చెందినటువంటి వ్యక్తులు మనకి కనిపించరు. మొదటి శ్రేణికి చెందిన వ్యక్తులు లేరు. రెండవ శ్రేణికి చెందిన వ్యక్తులు కూడా లేరు. క్షత్రియులు. శుద్ధంగా క్షత్రియ ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు లేరు. బ్రాహ్మణత్వాన్ని పాటిస్తున్న వాళ్ళు లేరు. మూడవ తరగతికి, 4వ తరగతికి చెందిన వాళ్ళు, 5వ వర్గానికి చెందిన వాళ్ళు పంచములు, వాళ్ళు ఇంకా చెప్పాలి అంటే ఇంకా కింది తరగతికి చెందిన ఇంకా దీనమైన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడాను శుద్ధి చేయవచ్చు. వీళ్ళందరూ కూడాను శుద్ధి చెందవచ్చు. ఒకే ఒక విధానం ఏమిటి అంటే కలియుగంలో ఆ శుద్ధి చెందే విధానము కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించడం. ఎవరైనా కూడా శుద్ధి చెందొచ్చు. మామి పార్థ విపాస్త్రీయ ఏపి శూయ పాపయోనిన.
అలాంటి జీవన విధానాన్ని కలిగిన వాళ్ళని ఏమన్నారంటే పాపయోని, తక్కువ జాతికి చెందినటువంటి పాపాత్ముడు. కృష్ణుడు ఏమంటున్నాడు? ఏపీష్య పాపయోనిన. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే, మామి పార్థ వ్యభా, మామి పార్థ వ్యభా. నువ్వు నా శరణు పొందినట్టయితే ఎలాంటి వ్యక్తులైనా సరే ఉన్నతమైన స్థితికి వస్తారు. అలాంటి వ్యక్తులు పూర్తిగా కృష్ణుని శరణాగతి పొందినప్పుడు వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని ఇతరులకు ప్రబోధించవచ్చు కూడా. సో, మనం శుద్ధి చెందడానికి కావాల్సిన అవసరాలు లేవు, అవకాశాలు లేవు అనడానికి ఏం లేదు. ఎవరైనా సరే భగవంతుని యొక్క పాదాల వద్ద శరణు పొందవచ్చును. చైతన్య మహాప్రభు యొక్క లక్ష్యం ఏమిటి అంటే, అలా భగవత్ ప్రచారాన్ని చేసేటువంటి వ్యక్తులని తయారు చేయడమే చైతన్య మహాప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం. ఏమని చెప్పారు? అమర ఆజ్ఞాయ గురుహానతారయే దేశ. నా ఆజ్ఞ ప్రకారంగా భరతవర్షంలో పుట్టిన వాళ్ళందరూ కూడాను నా ఆజ్ఞతో గురువులుగా దీన్ని ప్రచారం చేయండి అని చెప్పారు. నిత్యానంద ప్రభు, హరిదాస్ ఠాకూర్ వీళ్ళందరినీ కూడాను హరినామాన్ని జపించమని ప్రజలకు చెప్పడానికి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని చెప్పడానికి, ప్రచారం చేయడానికి అందరికీ పంపించేవాడు. నిత్యానంద ప్రభుని, హరిదాస్ ఠాకూర్ని వీళ్ళందరూ కూడా వెళ్ళి ఏం చేసేవారు? ప్రజలతో ముకులిత హస్తాలతోని వేడుకునేవాళ్ళు. దయచేసి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, కృష్ణుని శరణాగతి పొందండి. ఒకానొక సందర్భంలో మనం చెప్పుకుంటాము, జగాయి మతానికి సంబంధించినటువంటి స్థితి గురించి మనం చెప్పుకుంటాము. ఒకానొక సందర్భంలో నిత్యానంద ప్రభు, హరిదాస్ ఠాకూర్ ఈ ప్రచార నిమగ్నంలో ఉన్నప్పుడు వీధిలో ఒక సమూహాన్ని చూశారు. వాళ్ళు చూసే సమూహం ఎందుకు అలా కుమికుడింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి అర్థమయ్యేది ఏమిటంటే, జగాయి మదాయి అనేటువంటి ఇద్దరు క్రూరమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి, మనం ఇందాక చెప్పుకున్నటువంటి పంచముల కన్నా హీనమైనటువంటి స్థితి, రాక్షస స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తులు అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. తాగుబోతులు, జూదరులు, స్త్రీలోలులు, మాంసభక్షకులు. అలాంటి వ్యక్తులు సమాజానికి ఎప్పుడు కూడాను రకరకాల ఇబ్బందులను గురి చేస్తుంటారు. నిత్యానంద ప్రభు వెంటనే ఏమనుకున్నాడు? వీళ్ళని ఒకవేళ గనక ముక్తిని చేయగలిగితే, వీళ్ళని భక్తులుగా మార్చగలిగితే చైతన్య మహాప్రభు యొక్క కీర్తి అంతా వ్యాపిస్తుంది. తద్వారా అందరూ కూడాను చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని స్వీకరిస్తారు అని అనుకున్నారు. ఆ ఆలోచనతోని వాళ్ళని ఉద్ధరించడానికి బయలుదేరుతారు. ఇది శిష్యుడి యొక్క ఏకైక లక్ష్యమై ఉండాలి. గురువు యొక్క కీర్తిని ఎలా ఇమ్మడింపజేయాలి అంటే వృద్ధి చెందించాలి. గురువు యొక్క కీర్తిని అంతటా వ్యాప్తి చెందించడం ఎలాగా? ఒకవేళ మనం గురువు యొక్క కీర్తిని అంత వ్యాప్తి చెందించగలిగితే భగవంతుడి కీర్తి కూడా పెరుగుతుంది. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారి గురించి మనం మాట్లాడితే, ప్రభుపాదుల వారి గురించి మాట్లాడినప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడకుండా ఉండగలమా? ప్రభుపాదుల ఉద్యమమే కృష్ణ చైతన్య ఉద్యమం. అందుకని నిత్యానంద ప్రభు కూడా ఏమనుకున్నాడు? వీళ్ళిద్దరూ హీనమైన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు. ఇలాంటి ఇద్దరిని కానీ ముక్తిని ప్రసాదిస్తే, నిజానికి చైతన్య మహాప్రభు యొక్క లక్ష్యం కూడా అదే. చైతన్య మహాప్రభు ఆవిర్భవించడానికి మూల కారణం ఏమిటంటే, దిగజారిపోయి ఉన్న స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల ఉద్ధరణనే చైతన్య మహాప్రభు యొక్క లక్ష్యము, అవతారం యొక్క లక్ష్యము. సో ఈ భౌతిక ప్రపంచంలో అలా దిగజారిపోయి ఉన్న స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క
వ్యక్తులకి తక్కువేం లేదు మనకి. భౌతిక కలియుగంలో అయితే విచ్చలవిడి ఎక్కడ పడితే అక్కడ జగాయమాదాలు మనకు దొరుకుతూ ఉంటారు. మన చుట్టూ ఉన్నారు. పతిత పావన హేతు తవ అవతార శ్రీ చైతన్య మహాప్రభు అవతారాన్ని చెప్పారు. పతిత పావన హేతు తవ అవతార. నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఈ గీతాన్ని ఆలపిస్తారు. పతిత పావన హేతు తవ అవతార మోసామ పతిత ప్రభువు న పభేయార. చైతన్య మహాప్రభుని పతిత పావన అవతారంగా వర్ణిస్తూ అందుకని నరోత్తమ్ దాస్ ఠాకూర్ అంటారు, అలా పతితులలో ముందు వరుసలో ఉండేటువంటిది నేనే. అందుకనే దయచేసి నన్ను ఉద్ధరించండి అని కీర్తనను ఆలపిస్తారు. సమపతిత ప్రభు నా పైబేయార. నీ చైతన్య మహాప్రభువుని ఆరాధిస్తూ నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఏమన్నారు అంటే, నీ లక్ష్యం ఏమిటి అంటే పతితులను ఉద్ధరించడమే నీ జీవిత లక్ష్యం. అందుకే అవతరించారు. ఆ పతితుల్లో ముందు వరుసలో ముందటి వ్యక్తిని నేనే. అందుకని దయచేసి నన్ను మీ సేవకునిగా స్వీకరించండి. కలియుగంలో ప్రతి వాళ్ళు కూడా అనేక రకాలైనటువంటి కష్టాన్ని అనుభవిస్తున్నారు. దిగజారిపోయినటువంటి స్థితిలో ఉండడం మూలంగా అందరూ కూడాను చూడండి 99.9% మంది మాంసభక్షకులు. చేయకూడని 4 పనులు చేసేటువంటి స్థితిలో ఉన్నారు కలియుగంలో. మనం ఎవరైతే సమాజంలో సో కాల్డ్ బ్రాహ్మణులు కులంతో బ్రాహ్మణులం అనుకుంటుంటారు చూడండి. అలాంటి వాళ్ళు కూడా మాంసభక్షణ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు నిజానికి వాళ్ళు బ్రాహ్మణులు కాదు. శూద్రులు, చండాలులు అంతకన్నా హీనమైన స్థితిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏ కులమైనా వాళ్ళు చెప్పుకోవడానికి ఏదైనా చెప్పుకోవచ్చు. కానీ శాస్త్రం అలా గుర్తించట్లేదు. ఏముంది మనం కూడాను హ్మ్. నేనే రాజుని అని నన్ను నేను పిలుచుకోవచ్చు. నేనే ఈ దేశానికి ప్రధాని అని పిలుచుకోవచ్చు. దానివల్ల ప్రయోజనం ఏముంది? ఎవరైనా గుర్తించారా ఏదన్నా? నేను ఇంట్లో కూర్చొని నేను దేశానికి రాజుని అనుకుంటే, అలాగే నేను బ్రాహ్మణుని, క్షత్రియుని, వైశ్యుని, శూద్రుని ఇలాగ అనుకుంటే కాదు. అది మన వ్యక్తిత్వంలో, మన జీవన విధానంలో ప్రతిఫలించాలి. తద్వారా మాత్రమే శాస్త్రం మనం ఎవరు అనేటువంటిది గుర్తిస్తుంది. మత్తు పదార్థాలు సేవించేవాళ్ళు, మాంసభక్షణ చేసేవాళ్ళు, ఈ పంచములు అంతకన్నా హీనమైన స్థితిలో ఉన్నటువంటి చండాలులు ఇలాంటి వాళ్ళు తాము పెద్ద స్థితిలో ఉన్నాము అనేటువంటి గర్వంతో ఈ కలియుగంలో జీవిస్తుంటారు. వాళ్ళు పెద్ద ఉన్నతమైన స్థితిలో కాదు. కనీసంగా పెద్ద మనుషులు కూడాను పరిగణనలోకి తీసుకోగలిగినటువంటి వాళ్ళు కాదు. అందుకనే శ్రీల ప్రభుపాద వారు చెప్తారు. అందుకనే వాళ్ళ గురువు గారైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ ఏమంటారంటే, ఈ సమాజం ఎంతగా అశుద్ధమైపోయింది అంటే, కాలుష్యం చెందింది అంటే ఈ సమాజంలో పెద్ద మనుషులు జీవించడానికి సరి అయినటువంటి సమాజం కాదు అని చెప్తారు. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్. కానీ ఇక్కడ చైతన్య మహాప్రభు సేవ చేయడానికి అనేక అవకాశాలు మనకున్నాయి. సమాజం ఎంతగా దిగజారిపోయింది అంటే, అది చైతన్య మహాప్రభు సేవలో నిమగ్నం కావడానికి మనకు అవకాశాన్ని కల్పిస్తుంది. చైతన్య మహాప్రభు అవతారం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, ఇలా దిగజారిపోయినటువంటి జీవాత్మలని భక్తి మార్గంలోకి, భగవత్ సేవలోకి తీసుకురావడమే. చైతన్య మహాప్రభు లక్ష్యం అది. శ్రీకృష్ణుడి యొక్క లక్ష్యం కూడా అది. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. కృష్ణుడు మళ్ళీ మళ్ళీ ధర్మం ఎప్పుడైతే క్షీణించిపోతుందో మళ్ళీ అవతరిస్తారు. భగవంతుని యొక్క అవతరణ యొక్క లక్ష్యం అది. చైతన్య మహాప్రభు కూడా భగవంతుడే అవతరించడానికి కూడా లక్షణం అది. వాళ్ళందరూ కూడాను భగవంతుడు ఎప్పుడు కూడాను ఈ సన్మార్గంలో లేకుండా దుర్మార్గంగా జీవితాన్ని గడుపుతూ, ఈ భౌతిక జీవన విధానంలో స్థిరపడిపోయినటువంటి పతితులందరినీ కూడాను తిరిగి వాళ్ళ సహజమైన స్థితిలో స్థిరపరచడానికి భగవంతుడు ఎప్పుడు ఉత్సుకతతో ఉంటాడు. తను స్వయంగా వస్తాడు. ఒక్కొక్కసారి ఆజ్ఞను శిరసావహిస్తున్నటువంటి తన పుత్రుడు భక్తులని
తనకి ప్రాతినిధ్యం వహించమని కూడా పంపిస్తుంటాడు. సో, కృష్ణుడి యొక్క లక్ష్యం ఏమిటి అంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించడానికి ఇలాగా పతితులైన వ్యక్తులందరినీ కూడాను సన్మార్గంలో పెట్టడమే. సో, ఇలాంటి అవకాశము భక్తులు స్వీకరించడానికి ఎప్పుడొస్తుంది అంటే, యోగులు ఏం చేస్తారు అంటే, ఈ ప్రచారాన్ని ప్రపంచమంతా కూడాను ఆహ్, భగవత్ ప్రచారాన్ని, భగవంతుని భక్తిని ప్రచారం చేస్తూ ఉంటాడు. సో, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనకి నారదుడికి వాళ్ళ సేవ చేసే భాగ్యం కలిగింది. మీరు భక్తియుక్త సేవలో ఉన్నప్పుడు కొన్నిసార్లు పతితులుగా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి మన సేవ చేసే అవకాశం ఇవ్వడం కూడాను మన కృప మరియు వాళ్ళని భక్తియుక్త సేవలో ముందుకెళ్ళడానికి అవకాశం ఇవ్వడమే. సేవను స్వీకరించడం కూడా సేవే ఒక్కొక్కసారి. అందుకని మనం చూస్తుంటే కృష్ణ చైతన్య మార్గంలో స్థిరపడి ఉన్న వాళ్ళని చూస్తే ఇంకొక భక్తుడు కనబడగానే ఏం చేస్తారు వెంటనే? వంగి నమస్కరిస్తారు. ఏమని? వాంఛాకల్పాతరోభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మన ఆచారం, సంప్రదాయం కూడాను. కృష్ణ చైతన్యంలో ఉన్నవాళ్ళు ఇంకో భక్తుడిని చూడగానే ఏం చేస్తారు ముందు? ప్రణమిల్లుతారు. వాళ్ళ పాదాల్ని తాకుతారు. తాకడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే దూరంగా అయినా ప్రణమిల్లుతారు. శుద్ధ భక్తుని యొక్క పాదాలని తాకడము అంటే మహత్పాద రజోభిషేకం. ఎవరైతే మన శుద్ధ భక్తుల పాదాలని తాకితే మనం కూడా భక్తి మార్గంలోకి వెళ్ళిపోతాం. అంతటి శుద్ధ భక్తుడి యొక్క సేవలో అంతటి శక్తి ఉంది. భక్తులను సేవిస్తే భగవంతుడు అంత సంతసిస్తాడు. మనం ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతిని సాధించగలుగుతాము. ఇక్కడ నారదుడు అలాగే తను భక్తియుక్త సేవలో నారదుడిగా ఎలా పరిణతి చెందాడు అనేది చెప్తున్నాడు. భక్తుల యొక్క సేవ ద్వారా పరిణతి చెందాడు. అలాంటి భక్తియుక్త సేవలో ఉన్నప్పుడు భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం అంతా కూడా మనకి అవగతమవుతుంది. తద్వారా ఏం జరుగుతుంది? త్వక్తాదేహం పునర్జన్మ నైతిమామీతి శోచం. అలాంటి వ్యక్తులు ఆ జన్మని వదిలేయగానే ఏమవుతుంది వాళ్ళకి? భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం అంతా అవగతమవుతుంది కాబట్టి వాళ్ళ జన్మని వదిలేయగానే నారాయణుడు, విష్ణువు, కృష్ణుడి సాంగత్యాన్ని చేరుకుంటారు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఒకసారి మనం చర్చించుకున్నాం. అలా ఉన్నప్పుడు మనకి మన పూర్వజన్మలు గుర్తుంటాయా అని. ఉంటాయి. ఉదాహరణకి ఎలాగంటే మనకు స్వప్నం అనేది వస్తుంది. ఉదయం లేచాక కొన్నిసార్లు ఆ స్వప్నం గుర్తుంటుంది. ఆ స్వప్నంలో ఏం జరిగింది? మనం చెప్తూ ఉంటాం. నా కలలో ఇలా కనపడింది, అలా కనపడింది. అలాగే ఇదంతా కూడాను భౌతిక జీవన విధానం అంతా కూడాను ఒక కల లాంటిది. ఎందుకనంటే ఈ శరీరము అసత్. మనం ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా ఒక స్వప్నం లాంటిది. నిజమైన జీవితం ఏంటంటే ఆధ్యాత్మిక జీవితం. దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే అజ్ఞానంతోని మనము ఈ జీవితాన్ని శాశ్వతమైన జీవితము అనుకుంటున్నాం. ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. నారదుడు ఏమని చెప్తున్నాడు? అహం పురా అతిత భవే అభవం. అతిత భవే. మనకి భగవద్గీతలో ఇంకో చోట కూడా వస్తుంది కదా! భూత్వా భూత్వా ప్రలీయతే అని చెప్తారు. ఎందుకంటే భౌతిక ప్రపంచం అంతా ఎలాంటిది అంటే సముద్రంలో ఉద్భవించేటువంటి బుడగలు లాంటిది. నీటి బుడగలు లాంటిది. అవి ఎంతసేపు ఉంటాయి? ఒక క్షణం అలా ఉంటాయి. అంతరించిపోతాయి. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా అలాంటిదే. మనకి ఆధ్యాత్మిక జగత్తులోని సమయాన్ని పరిగణనలోకి తీసుకొని చూస్తే ఈ భౌతిక ప్రపంచం అంటే ఏమిటి? ఉద్భుతప్రాయమే. ఉద్భవించి
మనకి ఇట్లా నీటిలో గాలి బుడగలు ఎలాగైతే ఉద్భవించి కొన్ని క్షణాలుండి అవి అంతరించిపోతాయి. మన కళ్ళెదుటే కనబడుతోంది. ఈ భౌతిక ప్రపంచం కూడా అలాంటిదే. మీరు బ్రహ్మ యొక్క జీవన పరిధిని చూసాము. అంతా ఎందుకు మనం చెప్పుకున్నాం కదా! ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఎప్పుడు ఆవిర్భవిస్తుంది? శ్రీ మహావిష్ణువు యొక్క ఉచ్ఛ్వాస, నిశ్వాసాల నుంచి ఆవిర్భావము, అంతర్ధానము జరుగుతుంది. ఒక ఉచ్ఛ్వాస, నిశ్వాసము. ఒక గాలి పీల్చుకునేంత సమయం కూడా. గాలి పీల్చుకొని అలా వదిలేసి మళ్ళీ లోపలికి తీసుకోగానే ఇవన్నీ కూడాను అంతరించిపోతున్నాయి. ఈ కోట్ల సంవత్సరాలు మనం ఏదైతే లెక్కిస్తున్నామో అదంతా కూడాను ఆధ్యాత్మిక జగత్తులో నారాయణ స్థితిలో, ఆ స్థితిలో, ఆ జగత్తులో ఉండి చూస్తే క్షణం ఉచ్ఛ్వాస, నిశ్వాసం. భూత్వా భూత్వా ప్రళీయతే. సో నాన్ముని ఈ విషయం కూడా చెప్తాడు కదా మనకి. పూర్వ పూర్వ స్థితిలో అని నారదముని తన పూర్వ వృత్తాంతం, జన్మ వృత్తాంతం చెప్తున్నాడు. మనకి తెలుసు బ్రహ్మ యొక్క ఒక రాత్రి జరిగింది అంటే ఈ జగత్తంతా కూడాను ప్రళయం సంభవిస్తుంది. నీటిలో మునిగిపోయింది. సహస్రయుగ పర్యంతం ఆర్యాత్ బ్రహ్మణో విదు. ముందు 1000 యుగాలు. ఒక యుగము అంటే 43,00,000 సంవత్సరాలు. దాన్ని 1000తో మళ్ళీ గుణించండి. అది ఈ భౌతిక ప్రపంచం యొక్క ఆవిర్భావ సమయం, స్థితి సమయం. 43,00,000 సంవత్సరాల్ని 1000తో గుణించాలి. $4.3 బిలియన్ సంవత్సరాలు ఏదో వస్తుంది అనుకుంటా. అదంతా కూడా అంతే క్షణ ప్రళయ. ఇన్ని సంవత్సరాలంతా కూడా క్షణ ప్రళయం. సో ఇలాంటి స్థితి నుంచి మనకి భౌతిక ప్రపంచంలో మనం జీవించి ఉన్నప్పుడు మన జీవిత కాలము చాలా అల్పమైంది. మానవ జీవిత కాలము. ఈ అల్ప జీవిత కాలాన్ని మనం భగవత్ సేవలో వినియోగించడం ద్వారా అత్యున్నతమైన స్థితిని పొందగలుగుతున్నాము. ఆలోచించండి, మన జీవితం చాలా గొప్పది, పెద్దది అనుకుంటాం. కానీ గాలి బుడగ కన్నా కూడాను తక్కువ సమయం అది. మనం మన స్థితిలో నిలబడి ఒక గాలి బుడగని ఎంత సమయం చూస్తాము? క్షణాల్లో అది ఉద్భవిస్తుంది, అంతరించిపోతుంది. అలాంటిదే మన జీవితం కూడాను. ఆ క్షణాల పరిధిలో ఆధ్యాత్మిక జగత్తుని చూస్తే ఇది మన జీవితం అంతా కూడాను ఎన్నో జీవితాలని కలిపితే కూడా క్షణాలు కావు. అలాంటి తక్కువ సమయాన్ని భగవంతునికి పూర్తిగా కేటాయిస్తే భగవంతుడు సంతసించి మనకి మన ఉన్నత స్థితిని తిరిగి ప్రదానం చేస్తున్నాడు. చూడండి. అందుకని భగవంతుని యొక్క కృప మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, చాలా మంది అనుకుంటారు భగవంతుడు కృపామయులు అంటారు కదా, నేనేంటి ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను, భగవంతుని కృపామయుడని చెప్తున్నారు మీరు అనేటువంటిది వస్తూ ఉంటాయి. మనకి పరిజ్ఞానం అర్థమైందనుకోండి, మన జీవితకాలం ఎంత? ఆధ్యాత్మిక జగత్తు నుంచి పరిశీలించి చూస్తే గాలి బుడగంత జస్ట్ అలా ఉద్భవించి అంతరించిపోయేటువంటి జీవితం. ఆ తక్కువ సమయాన్ని భగవంతునికి పూర్తిగా కేటాయిస్తే భగవంతుడు మనం చేసినటువంటి దోషాలన్నింటినీ కూడాను పవిత్రీకరణ చేసి వాటి నుంచి ముక్తులను చేసి మన స్థితిని మళ్ళీ మనకి ఇచ్చేస్తున్నాడు. చూడండి. సో భగవత్ సేవ అనేటువంటిది, భక్తుల సేవ అనేటువంటిది భగవంతుని చేరుకోవడానికి మనకి లభ్యమయ్యేటువంటి ఒక గొప్ప సదవకాశం. నారదముని తద్వారా మాత్రమే నారదముని కాగలిగాడు. పూర్వాశ్రమంలో ఒక దాసీపుత్రుడిగా పుట్టినటువంటి నారదముని కేవలము భక్తుల యొక్క సేవ ద్వారా,
అది కూడా ఎంతో కాలం కాదు. చాలా తక్కువ కాలం 4 మాసాలు సేవ చేశాడు. కానీ నిష్టగా, పరిశుద్ధంగా చేశారు వాళ్ళ సేవ. అది కూడా పెద్ద పెద్ద సేవలు కాదు. 3-5 సంవత్సరాలు వాళ్ళు చేయగలిగేటువంటి పెద్ద పెద్ద సేవలేముంటాయి. చిన్న చిన్నవే. అతన్ని పవిత్రీకరునిగా మార్చేసిందని స్వయంగా నారదుడే చెప్తున్నాడు. మనకి తెలిసినటువంటి శుద్ధ భక్తులు, మనకి అందుబాటులో ఉన్నటువంటి శుద్ధ భక్తులు ఎవరు అంటే శిల ప్రభుపాదుల వారు. శిల ప్రభుపాదుల వారు మనకిప్పుడు భౌతికంగా అందుబాటులో లేరు. మరి ప్రభుపాదుల వారికి మనం చేయగలిగిన సేవ ఏంటి అంటే, అతను మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేయడము. వీలైనంత ఎక్కువ మందిని, మనకు సాధ్యమైనంత మందిని, మనం ఎవ్వరిని కలిసినా కూడాను ఈ భగవంతునికి సంబంధించిన ప్రచారాన్ని వాళ్ళకి, భగవత్ జ్ఞానాన్ని వాళ్ళకి అందించి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేలాగా చేయగలిగితే అది మనము ప్రభుపాదులకు చేసేటువంటి గొప్ప సేవ. దాన్ని మనం సక్రమంగా నిర్వర్తించాలంటే ముందు చేయవలసిన పని ఏమిటంటే, మనము దాన్ని స్వీకరించాలి మన జీవితంలోకి. శ్రద్ధ, ఆసక్తితో, సంపూర్ణ పరిజ్ఞానంతో, దృఢ సంకల్పంతో, విశ్వాసంతో దాన్ని స్వీకరించి, దాన్ని ఇతరులందరికీ అందిస్తే మనము శ్రీల ప్రభుపాదుల వారికి చేసేటువంటి గొప్ప సేవ. ఆ సేవ ప్రభుపాదుల వారిని సంతసింపజేస్తుంది. తద్వారా భగవంతుని సంతసింపజేస్తుంది. మనము శుద్ధి చెందుతాము. భక్తిలో మనం కూడా స్థిరంగా ఉండగలుగుతాం. అది ఈ 2 శ్లోకాల యొక్క ఈ శ్లోకం యొక్క ముఖ్య సారాంశము. నారదుడు తన జీవితాన్ని వివరించి చెప్పి, తద్వారా భక్తుల సేవ యొక్క ప్రాధాన్యతని స్పష్టంగా వివరించి చెప్పాడు వ్యాసమహర్షి. మనం ఇక్కడ ఆపేద్దాం. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గాని